నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు. బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు. ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న డిఈ నాగభూషణం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకుల డిమాండ్. సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పశువుల ఎరువుల లారీ బోల్తా, పలువురికి స్వల్ప గాయాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించడంతో పాటు విఐపి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని ఈ నెల 5వ తేదీ నుండి ప్లాస్టిక్ రహిత వినియోగాన్ని ప్రారంభించాలని సూచించారు. అటవీ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేసి జిల్లాలో పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలన్నారు. పీఎం సూర్యాగర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అధిక సంఖ్యలో నమోదు అయ్యేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పోర్టల్లో వచ్చిన దరఖాస్తుల్లో 400 దరఖాస్తులకు అనుమతులు మంజూరు అయ్యాయని, సంబంధిత అధికారులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. పిన్నాపురం పాండ్య మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్కో కంపెనీ వాళ్ళు సోలార్ కింద వేల ఎకరాల భూములు ఆ గ్రామ రైతులందరూ బలవంతంగా తీసుకొని అరాకొర నష్టపరం ఇచ్చినారు. సేకరించిన భూముల కంటే కూడా అదనంగా ఎక్కువ భూములు ఆ రకంగా సేకరించుకొని రైతులను తీవ్రంగా నష్టపరిచారు. మరి ఉండే కొద్దిపాటి భూములలో పనిచేసుకోవడానికి పూర్వీకుల నుండి ఉండేటువంటి రస్తాలు పోతుంటే ఆ రస్తాను కూడా ఆ రకంగా ముళ్ళ కంచె వేసి బంధించేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడతా ఉంది. మా రస్తా ఇదేని చెప్పేసి అడ్డుపడితే రైతులను మరి గ్రీన్కో కంపెనీ యాజమాన్యానికి తలొగ్గి పోలీసు వారు బలవంతంగా వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఎవరికి మేము చెప్పుకోవాలా? పోలీసు వారు ఈ రకంగా బలవంతంగా మమ్మల్ని లోపలిస్తూ ఉన్నారు. అధికారులు ఆ రకంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి చెప్పాలో మరి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఆ రకంగా అడుగుతున్నాం. మరి ఈ సమస్య పైన కలెక్టర్ గారిని అడిగితే పోయి అడ్డుపడండి అంటే అది మేము కొట్టాలన్నా, తనులు తినాలన్నా, ఏంటి ఈ విషయం దానికి సంబంధించి మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణం కలెక్టర్ గారు ఈ సమస్య పైన జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలా. అదేవిధంగా 212 సర్వే నంబర్లో పెద్ద ఎత్తున రైతులు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. ఆ భూములకైనా సరే ఆ రకంగా పట్టాలు ఇచ్చి వారి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. బలవంతంగా సోలార్ ఇవ్వలేదు, బలవంతంగా ప్రభుత్వము కలెక్టర్ గారే బలవంతంగా లాక్కున్నారు. ఈరోజు కలెక్టర్ గారు అదే చెప్తా ఉన్నారు, మీరేమో పొలాలు ఇస్తారు, మా కాడికి సమస్య కోసం వస్తారా, మీరు అడ్డుపడని చెప్తారు. మళ్ళీ అడ్డుపడతాము, అడ్డుపడితే జైల్లో నుంచి తీసుకొని రాగలిగే
కెపాసిటీ శక్తి దిగాడ ఉందని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాము. ఇది పద్ధతి కాదు. రైతులు వీళ్ళు అన్నం పెట్టే రైతులు దేశానికి సమస్య పరిష్కారం చేయమని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు పరిష్కారం చేసే దిశగా ఉండాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విన్నవించుకుంటూ ఇప్పటికైనా సోలార్ గ్రీన్ కో సంస్థకు సంబంధించిన అధికారులు రైతుల మీద అనవసరమైన కేసులు పెట్టే పద్ధతిలో కాకుండా రైతుల సమస్యలను పరిష్కారం దిశగా తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా కలెక్టర్ ఏదైతే చెప్పినా అదే చేస్తాం. ఖచ్చితంగా సోలార్ ప్లాంట్ను ముట్టడించడమా, లేకుంటే పోలీస్ స్టేషన్లు ముట్టడించడమా, లేకుంటే కలెక్టర్ ఆఫీసులు ముట్టడించడమా, ఎర్రజెండాకు అన్ని తెలుసు ఏ సమస్య ఎట్లా తీసుకుపోవాలో, ఏ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి. కాబట్టి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ కో సంస్థ ఒత్తిళ్లు రైతుల మీద లేకుండా చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి విన్నవించుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా నంద్యాల జిల్లా ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో వెన్నుపోటు దినోత్సవ వాల్ పోస్టర్ను వీరు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలైన సూపర్ 6 పథకాలను అమలు చేయక ప్రజలను మోసం చేశారని, సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని అమలు చేయక ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి ప్రజల గొంతుకగా మారి ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని, ప్రధానంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో వైఫల్యం చెందారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ప్రజల సమస్యలను, వినతులను జిల్లా కలెక్టర్కు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజలకు చేసిన మంచి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నైజాన్ని మరోసారి బహిర్గతం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే చంద్రబాబు నాయుడు మరింత మంచిని, ఎంతో మేలను చేస్తారని నమ్మి ఓట్లను వేసి అధికారం కట్టబెట్టారని, నేడు మోసపోయారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనేక మందిని వెన్నుపోటు పొడిచారని, అదే పంతాలో రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఇలా అనేక తప్పిదాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకు వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి, దొడ్డ అంజిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, జిల్లా సెక్రటరీ శివనాగిరెడ్డి, జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, డిస్టిక్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి, నంద్యాల లీగల్ సెల్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి, స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది. అందుకే తను చేసినటువంటి తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను. అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీ ఏదైతే వెన్నుపోటు దినంగా చేసి ఈ విషయాలన్నిటినీ ప్రజలకు తెలిసే రకంగా, తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం 9:30-10 గంటల్లో ఉంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి మా ప్రజల ఇబ్బందులు వాళ్లకు తెలిపే కార్యక్రమం చేస్తా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ, కార్యకర్తలకందరికీ రిక్వెస్ట్ చేసేదంటే, మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ప్రజలందరినీ
దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రామ్ ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేశామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారని. రాజకీయాలు పక్కన పెట్టి చూడండి, ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు 1వ తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి. ఆ రకంగా కాకుండా మీకు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గించేసి చేయడం ఇంతవరకు సమంజసమని మీ ద్వారా అడుగుతాం. ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ ను నిర్వీర్యం చేశారు, ఎడ్యుకేషన్ ను నాశనం చేశారు, టీపీపీ మోడ్ లో అన్నిటినీ ధారాతత్వం చేస్తా ఉన్నారు. తర్వాత అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చారయ్యా అంటే 11,000 రూపాయల పైచులు, దాదాపు 11,000 రూపాయల ఎస్ఎఫ్టీకి ఇస్తారు. ఎక్కడన్నా ఉందా అది? నంద్యాలలో అయితే ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. 2,000, 3,000, మాక్సిమం 4,000 రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్ తో సహా ఇస్తా ఉన్నారు. అటువంటిది కన్స్ట్రక్షన్ కు 11,000, 12,000 ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ పోతూనే ఉన్నాడు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు. కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏమంటే 4వ తేదీ ఉండే ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా అధ్యక్షుడైన మా గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నంద్యాలలో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి సూపర్ 6 అనే పథకాలు తీసుకొస్తామని అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనవి, అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్ గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈ రోజు రైతులు ఉన్నారని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈ రోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా 4వ తేదీన మేము జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి, ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజల కోసం ముందుకెళ్లడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 10th క్లాస్ పేపర్స్ 10th క్లాస్ రీవాల్యుయేషన్ చేస్తే దాదాపుగా 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,500 మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది. అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చిందనేది ఒకసారి ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా. ఎందుకంటే 22 నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు 3,000, 4,000 మంది మాత్రమే తగ్గే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 11,500 మంది విద్యార్థులకు మార్కులు పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈ పేపర్ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేసింది లేదు. ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుయేషన్ లో పేపర్స్ ఈ వాల్యుయేషన్ లో టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యుయేషన్ కు
రూపాయల నుంచి 10 రూపాయలు పెంచడం జరిగింది. ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి, విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సమస్యలు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ, అదే విధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిండొచ్చు అంటే, ముఖ్యంగా ఒక పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్ కు మెయిన్ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరికీ మంచి సౌకర్యాలు కల్పించాలి. అదే విధంగా ఒక పేపర్ లిమిట్, ఒక 10 రోజులు 12 రోజులు జరిగినా పర్వాలేదు, 7 రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నచ్చిందనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకోకుండా ఇలా చేయాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఈ వాల్యుయేషన్ లో పేపర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఎటువంటి అంటే ఇంకా ఒక నెల కానీ ఏదైనా వాళ్ళ అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ అయ్యే ఛాన్సెస్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చేసుకోవాలని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి కోరారు. జంతువధ నిషేధ చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో బహిరంగ జంతువధ మరియు జంతువుల తరలింపు చర్యలకు ఎవరైనా పాల్పడితే సమాచారం అందించాలని, అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని సీఐ కోరారు. ఈ రాబోయే బక్రీద్ పండుగను అందరూ సామరస్యంగా భక్తితో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలంటే ఎటువంటి ఇష్యూస్ ఇది కావద్దని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. తర్వాత ఈ అందరికీ తెలియజేయడం అంటే, ఈ మూగజీవాల్ని బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారం కోయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఈ జంతు వధ నిషేధ చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాము. అటువంటిది ఏదైనా మా దృష్టికి వచ్చిన లేకపోతే ప్రజల దృష్టికి వచ్చిన డైరెక్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా మాకు తెలియజేస్తే మేము కన్సర్న్ పర్సన్స్ మీద మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో న్యూక్లియస్ జూనియర్ కళాశాల ఉత్తమ ఫలితాలు, విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం జరిగిందని న్యూక్లియస్ కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాల కరెస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, న్యూక్లియస్ కళాశాల నుండి ఓసీ కేటగిరీలో అనిషా తబస్సుం 10,280వ ర్యాంకు, అలాగే ఎస్సీ కేటగిరీలో లిఖిత్ 1145వ ర్యాంక్, ప్రదీప్ 2,949వ, ప్రిపరేటరీ ర్యాంక్ సతీష్ 4,610వ, ప్రిపరేటరీ ర్యాంక్ అమూల్య 5,486వ, ప్రిపరేటరీ ర్యాంక్ ఐఐటి ర్యాంకులు సాధించడం జరిగిందని తెలిపారు. గతంలో ప్రకటించిన జేఈ మెయిన్స్ ఫలితాలలోనూ న్యూక్లియస్ కళాశాల నుంచి పలువురు నీట్లో సీట్లు సాధించే అవకాశం ఉందని, అలాగే రాబోయే నీట్ ఫలితాలలోనూ కీ పరిశీలించిన తర్వాత న్యూక్లియస్ కళాశాల నుంచి 5 మెడికల్ సీట్లు సాధించే అవకాశం ఉంది అని తెలిపారు. ప్రకటించిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అనిషా తబసం ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 ర్యాంక్ సాధించింది. అలాగే ఎస్ లిఖిత్ కేటగిరీ ర్యాంక్ 1145 ర్యాంక్, అలాగే టి ప్రదీప్ 2,949 కేటగిరీ ర్యాంక్, అలాగే కె సతీష్ 4,610 ర్యాంక్, ఎస్ అమూల్య 5,486 ప్రిపరేటరీ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా న్యూక్లియస్ కళాశాల విద్యార్థులకు కనీసం 3 స్టూడెంట్స్ కు ఐఐటి ర్యాంకు రావడానికి అవకాశం ఉంది. గతంలో కూడా 2023లో సతీశ్వర్ యాదవ్ అనే విద్యార్థికి హైదరాబాద్ లో ఐఐటి సీట్ వచ్చింది. సో ఎక్కడో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ఐఐటి ర్యాంకు సాధించవచ్చని న్యూక్లియస్ కళాశాల మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన మా సిబ్బందికి, టీచింగ్ ఫ్యాకల్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా మాపై ఎంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కూతురు అనితా తపస్సు ఆల్ ఇండియా ర్యాంక్ 10,280 సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. నంద్యాలలో నివాసం ఉంటూ నంద్యాలలో ఉండే కళాశాల న్యూక్లియస్ కళాశాలలో 2 ఏళ్లు చదివిన తర్వాతనే ఈ ఘనత సాధించాము. ఇక్కడ ఫ్యాకల్టీ ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ తో పాటు జేఈ మెయిన్స్ కు అడ్వాన్స్ కు ప్రాధాన్యత ఇస్తూ మా పిల్లలకు ఈ రోజు సాధించడానికి ఎంతో తోడ్పడారు. అంతేకాకుండా ఈవెన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులలో ఐఐటికి ఎంత బోధించాలో ఆ టఫ్ సబ్జెక్ట్ ను కూడా ఈ నంద్యాలలో ఉండే లెక్చర్స్ తోనే మనం వీలవుతుంది అనేది ఒక్కసారిగా కాలేజ్ యాజమాన్యం
ప్రూవ్ చేశారు. దీనికి ఈ రోజు ఉదాహరణగా జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ అడ్వాన్స్ ఫలితాలు కానీ అడుగుతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్టు సార్లకు ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనం సార్లకు ఎంతో కృతజ్ఞతలుస్తున్నాము. ఈ కాలంలో ఇప్పుడు మనకు మ్యాథ్స్ సార్ కు గుర్తు చేసుకోవాలి. మ్యాథ్స్ లో 45 మార్క్స్ వచ్చాయి మాకు అడ్వాన్స్ లో. ఈ కృషి చేసిన మ్యాథ్స్ సార్ మన మధ్య లేకుండా మనకు ఎంతో బాధాకరంగా ఉంది. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఫిజిక్స్ సార్ కానీ కెమిస్ట్రీ సార్ కానీ పిల్లలకు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం, దాని బట్టి డౌట్స్ చేయడం, వీకెండ్ టెస్ట్ లో ఎగ్జామ్స్ లో మళ్ళీ మార్క్స్ వచ్చిన దాన్ని మళ్ళీ కవర్ చేయడం, దాని డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తూ ఈ రోజు ఈ ఘనత సాధించాము. దీనికి యాజమాన్యానికి ఇక్కడ స్టాఫ్ కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు ఎస్లిఖిత్. నాకు ఈ రోజు వచ్చిన అడ్వాన్స్ ఫలితాలలో చూసుకొని నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు జేఈ మెయిన్స్ ఫలితాలలో నాకు 1010 ర్యాంక్ వచ్చింది, కేటగిరీ ర్యాంక్ వచ్చింది. నాకు అడ్వాన్స్ లో 11,045 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. 1145 కేటగిరీ ర్యాంక్ వచ్చింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి తోడ్పడిన మా టీచర్స్, మా కాలేజ్ ఫ్యాకల్టీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా కెమిస్ట్రీ సార్, ఫిజిక్స్ సార్, మ్యాథ్స్ సార్ ముగ్గురు మాకి బాగా మోటివేట్ చేస్తూ, ఎప్పుడు కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ, డౌట్స్ చెప్తూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. అలానే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మొత్తం కాలేజ్ వాళ్ళకి మొత్తం నేను ఒకసారి థ్యాంక్ యూ చెప్పాను. నా పేరు అనిషా. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ లో చదివాను. నాకు మెయిన్స్ లో 99.37% వచ్చింది. అడ్వాన్స్ లో 10,000 ర్యాంక్ వచ్చింది. సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. డౌట్స్ చెప్పే పరంగా కానీ, కాన్సెప్ట్స్ చెప్పే పరంగా కానీ చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఉంది. మా అన్న కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు 5 మంది అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి 5 మంది ఐఐటి సీట్లు సాధించడానికి అవకాశం. వీళ్ళందరికీ కూడా న్యూక్లియస్ కాలేజ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని హోటల్ ఇంద్రప్రస్థ సమీపంలో ఆండ్రోమెడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాజిదా బేగం మాట్లాడుతూ హౌసింగ్ లోన్, ల్యాప్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని రకాల సేవలు ఒకే చోట అందించబడునని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల స్థానిక బ్రాంచ్ మేనేజర్లు మరియు రియల్ ఎస్టేట్ ప్రముఖులు హాజరయ్యారు. All the very best, madam. New office opening. Andromeda, we are doing all kind of products. HL, home loan, OD, CC, almost all 165 banks and NBFCs. We are doing all the products. Okay. మీరందరూ బాగానే సపోర్ట్ చేయండి. మంచిగా బిజినెస్ చేస్తాం, మంచిగా పోదాం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. ఈ రోజు వచ్చేసి ఆండ్రోమెడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర వచ్చేసి హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఏ తరహా అయిన లోన్స్ అనేవి మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, బానిసలుగా చూస్తూ, చెప్పుకోలేని పదజాలాన్ని వాడుతూ ఇబ్బందులకు, వేధింపులకు గురి చేస్తున్న మున్సిపల్ డిఈ నాగభూషణం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యను మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథులు పాల్గొని మాట్లాడుతూ, గత సంవత్సర కాలం నుండి నూతనంగా వచ్చిన డిఈ నాగభూషణం రెడ్డి అన్ని విభాగాలలో పనిచేస్తున్న కార్మికులను ఇష్టం వచ్చినట్లు తీవ్ర పదజాలాన్ని వాడుతూ దూషించడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మికులపైన చిన్నచూపు చూస్తూ ఇంట్లో పనిచేసే బానిసలుగా మాట్లాడుతున్నాడన్నారు. ఈయన మాట్లాడే బూతు పురాణం మరియు వేధింపుల కారణంగా ఒక మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడే విధమైన రీతిలో జరిగిందని తెలిపారు. మరొక ఉద్యోగి ఈ ఉద్యోగం నాకు వద్దు అని వెళ్లిపోయే పరిస్థితిలో ఉన్నాడని యూనియన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. కార్మికులను మునుపెన్నడూ లేని విధమైన రీతిలో టార్చర్ పెడుతున్నాడని, వెంటనే ఈయనపైన చర్యలు తీసుకుని కార్మికులను ఇబ్బందుల నుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదాము, రామకృష్ణ, సిద్ధయ్య, మురళి, ప్రసాదు, సతీష్, బాలరంగయ్యతో పాటు 260 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే స్ట్రీట్ లైటింగ్ కార్మికులు, వాల్వో ఆపరేటర్స్, పార్కులలో పనిచేసే కార్మికులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది. ఇంజనీరింగ్ వర్కర్స్ అందరూ కూడా పనులు ఆపేసి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ దీని నిరసన ప్రధాన కారణం నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డిఈ నాగభూషణ్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మొన్న 4 రోజుల క్రితం ఒక పైప్ లైన్, అంటే అండర్ గ్రౌండ్ లో పైపులు వైర్లు పోయే సందర్భంగా రాత్రి 1:30కు పైప్ లైన్ డ్యామేజ్ అయితే అక్కడ ఉండే వర్కర్ ను ఇష్టం వచ్చిన పద్ధతిలో అవమానకరంగా మాట్లాడడం జరిగింది.
అదే కాకుండా ఇంతకు ముందు కూడా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా వర్కర్ల పట్ల చాలా అవమానపరంగా మాట్లాడుతున్నాడు. ఈ ఒకరు ఇద్దరని కాదు, మొత్తం టోటల్ గా మొత్తం నాయకులతో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి చేస్తున్నాడు. అనేక సార్లు కమిషనర్ దృష్టికి అట్లే ఎంఈ గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. వాళ్ళు మేము సర్ది చెప్తామని చెప్పినారు. కానీ ఈ రోజు కూడా ఆయనలో మార్పు అనేది రాలేదు. కాబట్టి ఈ రోజు మొత్తం ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నటువంటి దాదాపు 170-200 మంది కార్మికులందరూ కూడా ఈరోజు మస్టర్ లేకుండా పాయింట్ రోడ్ దగ్గర నుంచి వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మళ్ళీ మాకేమి ఎవరి మీద వ్యతిరేకత కాదు. అయితే రాత్రింపగళ్ళు కష్టపడే పనిచేసేటటువంటి వర్కర్లు అర్ధరాత్రి అయినా సరే, నీళ్ల సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా ఎనీ టైం అధికారులు పిలిస్తే పలికి పనిచేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళను గౌరవించాల్సినటువంటి డిఈ గారు ఇష్టం వచ్చినట్టు వర్కర్లు హట్ అయ్యే పరిస్థితిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా వ్యవసాయం అని చెప్పేసి వర్కరు, వాటర్ వర్క్స్ లో పనిచేసే వర్కరు కాలికి గడ్డి పెరకమని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసే కార్మికులందరూ కూడా టెక్నికల్ గా పనిచేసేటువంటి వాళ్ళు అర్ధరాత్రి కూడా ఎలక్ట్రికల్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అటువంటి పనులు చేసే వాళ్ళను ఈ డిఈ వచ్చిన తర్వాత ప్రతిసారి నీళ్ల ట్యాంకుల దగ్గర గడ్డి పెరకరి, లేదంటే ఇంకో చోట గడ్డి పెరకరి అని చెప్పేసి ఎప్పుడు లేని పద్ధతిలో ఈరోజు గడ్డి పెరికే పని పెట్టడం మూలంగా పోయిన శనివారం వ్యవసాయం అనే కార్మికునికి గొడ్డలి దెబ్బ తగిలి కాలు సగం పాదం చీలిపోయింది. కానీ కనీసం ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు, స్పందించిన పరిస్థితి లేదు. మరి వర్కర్ కు ఇబ్బంది వస్తే ఎవరు ఆదుకోవాలా? ఎవరైతే పని చేపిస్తున్నారో అధికారులు ఆదుకునే పరిస్థితి. అట్లా కాకుండా కనీసం ఏమైంది, ఎట్లా జరిగింది అని కూడా హెచ్చరించే పద్ధతిలో ఈరోజు డిఈ గారు ఉన్నారంటే చాలా బాధేస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, ఈ డిఈ ఉంటే మేమెవరం కూడా పని చేయము, ఆయనను ఇక్కడ నుంచి పంపించేయాలా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, ఇప్పుడు దాదాపు ఉన్న వాళ్ళందరూ ఆయన బాధితులే, ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరూ బాధితులే. కాబట్టి వెంటనే డిఈ గారికి ఇక్కడ నుంచి ఎటు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు పెట్టింది కాబట్టి ట్రాన్స్ఫర్ల టైం కూడా 9వ తేదీ వరకు పొడిగిచ్చింది, అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తేనే మేము ఇక్కడ నుంచి పనులకు పోతాం తప్ప లేకుంటే పని చేసే పరిస్థితే లేదు. దీనికి ప్రజలకు ఏ ఇబ్బంది జరిగినా మొత్తం మున్సిపల్ అధికారులదే బాధ్యత అని చెప్పేసి మేము సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇటువంటి డిఈ గారు మాకొద్దు అనేటువంటి రీతిలో ఈరోజు కార్మికులందరూ పనులు ఆఫ్ చేసి నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఇప్పటికైనా కానీ స్థానిక మంత్రివర్యులు, అదే విధంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు ఈయన పైన చర్యలు తీసుకోవాలా, లేకుంటే నంద్యాల ప్రజలు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఆపేయాలా, కరెంట్ ఆఫ్ చేయాలా, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన చేసి ఒక్కరి వలన ఇంతమంది కార్మికులు ఇబ్బందులు పడతారు, వీళ్ళ వలన ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలా, డిఈ గారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాం. నాగభూషణ్ రెడ్డి మున్సిపల్ డిఈ గారిని ఇక్కడి నుంచి మా మీద అతని కమాండ్ లేకుండా తప్పించాలని, ఎందుకంటే మేము ప్రతిరోజు నిత్యము ప్రజలకు నీళ్లు, కరెంటు, అలాగే పైప్ లైన్ రిపేర్లు, సమయానికి నీళ్లు వదలడంలో మా యొక్క శ్రమను ఆఫీసులో పనిచేయడం గాని, కంప్యూటర్ ఆపరేటర్లుగా గాని, వర్కుల దగ్గర గాని మా సోదరీమణులందరూ నిత్యము పనిచేస్తూ వచ్చిన జీతంతోనే మా సంసారాలు గడుపుకుంటూ చేయు సమయంలో ఈ విధంగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో వేధిస్తున్నందున మేము మానసికంగా కృంగిపోతూ ఆరోగ్యంగా దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎండి ఫరూక్, నంద్యాల మంత్రివర్యులు గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకొని మా యొక్క కుటుంబాలను, మమ్మలను ఈ వేదన రోధం నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మా ఇంజనీరింగ్ కార్మికులందరము కలిసి నీళ్లు, కరెంటు అన్ని కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలకు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకొని ప్రజలంతా మాకు సహకరించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు బి భాస్కరాచారి, జిల్లా కన్వీనర్. నా పేరు జి కృష్ణ, నేను సంత ట్యాంకి వాల్ కంట్రోల్. నా డ్యూటీ 5 గంటలకు అయిపోతుంది. కానీ రాత్రి నైట్ నేను ఫిట్టర్ గారు ఇద్దరం పోయినాము. ఎయిర్టెల్ వర్క్ చేస్తున్నారంటే చెప్పినాము మేము, సార్ ఇక్కడ చూసుకొని వాడుకోండి, పైప్ లైన్లు ఉన్నాయి అని చెప్పినాం. వాళ్ళు వినకుండా రాత్రి పైప్ లైన్ 1:30 తర్వాత బొర వేసినారు. రాత్రి చెక్ చేసినాం పైప్ లైన్ పడిందా లేదని. పొద్దున అట్లా వచ్చేసరికి నీళ్లు దిగారు ఫోన్ చేసి, ఎరుపుకున్నాయలా ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ,
ఏం చేస్తావు? యువరాత్రులు జరుపుతున్నావురా నువ్వు? ఎరిపుక ఏం పని? నీ డ్యూటీ ఏంది? నీదేంది? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే పగలనింగ్ ఇస్తున్నావా అని చెప్పి నువ్వు అవసరం లేదు, నువ్వు మానుకొని పో అన్నాడు. అది సార్ విషయం. డి గారు నాగభూషణం రెడ్డి. రాష్ట్రంలోని పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలని, సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పార్టీ పోరాటం ఆగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో గృహ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానిక టెక్కె మార్కెట్ యార్డు నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని మండల కేంద్రాల వద్ద ఇంటి స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు కేటాయించాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ప్రస్తుత ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుందని, కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో పాటు కలిసి వచ్చే అన్ని పార్టీలతో ముందుకు వెళతామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకన్న, రాధాకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, మురళీధర్, సోమన్న, భార్గవ్, శ్రీనివాసులు, మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, సుశీలమ్మ, హరినాథ్, సంజీవులు, శాఖ కార్యదర్శులు హబీబ్, చాంద్బాషా, హుసేన్సాతో పాటు అర్జీదారులు పాల్గొనడం జరిగింది. ఇవాళ చదువుకున్న పిల్లలందరూ కూడా నేను చాలా బ్రహ్మాండంగా చెప్పావు. తల్లిని వందరం అంటే ఒక పిల్లోనికి కాదు, జగన్మోహనుడు ఒక పిల్లలకి ఇస్తాడు. నేను అమ్మా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా, ఇంకా ఎక్కువ మంది పిల్లలు గుర్తించుకోండి అని చెప్పాడు. పాపము ఇవాళ మరి నీవేం ఎవరికైనా ఇచ్చావా? ఇంకా ఒక్కరికి కూడా ఇవ్వాల. ఏమన్నా ఎవరికైనా ఇచ్చాడా? తల్లికి వందనం వేయడా? ఇవ్వాల. తల్లికి వందనం వేయలే. పైగా మళ్ళీ బస్సు అన్నాడు, బస్సు ఇంకా ఇవ్వాల, ఇస్తానంటా ఉన్నాడు. ఫ్రీ బస్ అన్నాడు. ప్రతి రోజు మీకు గుర్తుండగా చాలా మంది మర్చిపోయినారు. ప్రతి నెల ఒక్కొక్క మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానన్నాడు. అది అసలే ఇవ్వాల, దాన్ని మర్చిపోయినాడు. దాని గురించి మాట్లాడు, ఏమీ చేయలే. తర్వాత చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు యువకులందరూ కూడా చెప్పాడు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరందరూ బాధపడద్దండి, మీకు ప్రతి ఒక్కరికి నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. కానీ ఎక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వాలా, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో చెప్పలా, ఎవరికి ఇస్తానని కూడా చెప్పాల. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అయ్యా సంవత్సరం అయింది కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేయడానికి ఇవాళ రాష్ట్రమంతా 26 జిల్లాల్లో కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. ఇంతటితో వదిలిపెట్టాము. మీరు వెంటనే వీటన్నిటి కూడా అమలు చేయాలి. అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరించి ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీనే కాదు ఇతర వామపక్ష పార్టీలను ఇతర పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, ఖజానాలో డబ్బులు లేవు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బీరువా జరిగి చూశాను, బీరువాలో డబ్బులు లేవు అని చెప్తాను. అయ్యా బీరువాలో డబ్బులు ఉన్నాయా లేదా నీకు తెలియదా నేను అడుగుతా ఉన్నా. నువ్వు 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా పనిచేశావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశావు, రెవెన్యూ మంత్రిగా పనిచేశావు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశావు. కాబట్టి ఏమంటే ఎక్కడ ఏముంది, ఏ ఊర్లో ఏముంది, ఖజానాలో ఎంతుంది, బ్యాంకులో ఎంతుంది, అప్పు ఎంతుంది, అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీకు తెలియని విషయమే లేదు. నువ్వు అధికారానికి రాకుండా నన్ను కూడా చెప్పినావు, వాగ్దానాలు చేసినావు. ఇవాళ అది అమలు పరచలే అంటే బీరువా ఖాళీ ఉంది, బీరువా బిగాలు దొరకలే, లేదంటే ట్రంక్ పెట్లో చూస్తే ట్రంక్ పెట్లో ఏం లేదు, ఆ బంగారు లేదు, నగదు లేదు, వెండి లేదు, అప్పులున్నాయి, అప్పు పత్రాలు ఉన్నాయని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని నేను అడుగుతాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇచ్చి తీరాలి.
అదేవిధంగా ఇవాళ ఎవరైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ తల్లికి వందనం అన్నావు, ఒక్కొక్కరికి 15,000 అన్నావు, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా ఇస్తానన్నావు. ప్రతి ఒక్కరికి కూడా ఈ నెలలోగా ఇవ్వాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత మీకు ప్రైవేట్ కూడా ఉద్యోగాలు దొరకలా, నిజంగా ఎక్కడైనా వాళ్ళకి ఉద్యోగం వస్తే వాళ్ళకి ఇవ్వమని మేము అడగలేదు. నిరుద్యోగులైన విద్యావంతులైన యువకులందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి ఆడలకు బస్సు సౌకర్యం చెప్పాము, ఆడ తెలంగాణలో గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వడంతో పాటు ఇవాళ కొత్త విషయాన్ని కూడా తెచ్చినాడు. ఏదైతే రేషన్ బియ్యం ఉందో బియ్యం చాలా మంది తీసుకోవడం లేదు, ఆ బియ్యం బదులు డబ్బులు ఇస్తాను అంటా ఉన్నాడు. నేను దానికి ఒకటే చెప్తా ఉన్నా, ఆ బియ్యం ఎందుకు తీసుకోవడం లేదంటే ఆ బియ్యం సరిగా లేవని తినడంలా. కాబట్టి ఇవాళ పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇవాళ రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డుకు తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, అదే రకంగా ఇక్కడ కూడా అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అప్పుడు ఎవరు కూడా మాకొద్దండ్రు, ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకుంటారు, ఆ బియ్యం తీసుకొని దానంతా వండుకుంటారు, పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా దాన్ని మంచిగా వాడుకుంటారు. అమలు చేసేంత వరకు కూడా ఎర్రజెండా పోరాడుతుంది. ఆ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మండల కార్యాలయాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మన వాళ్ళు ధర్నాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి, పేదవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలు చేయాలని డిమాండ్. మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విధంగానే వాళ్ళ క్యాబినెట్ లో కూడా ఆ విధంగా వాళ్ళు జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మనమందరం కూడా అన్ని నంద్యాల టౌన్ లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో కూడా మన 2,648 మంది అప్లై కూడా చేసుకోవడం జరిగింది, మాకందరూ కూడా కావాలని. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందో వాటిని అమలు చేయాలని. ఈ నంద్యాల టౌన్ లో గత 5 ఏళ్లలో ఒక్కరికి కూడా ఒక పట్టా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా పట్టా ఇవ్వాలని గౌరవ రాష్ట్ర కార్యదర్శి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు 1000 మంది మన అర్జీలు ఇచ్చినప్పుడు మనల్ని కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి ఇప్పుడు తక్కువ ఖచ్చితంగా ఈ నంద్యాల టౌన్ లో ఇక్కడ మంత్రి గారు సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రి వారు కూడా ఆయన కూడా తెలియజేశాం. ఇక్కడ నంద్యాల నూనెపల్లె ప్రాంతంలోని కర్నూలు కడప జాతీయ రహదారి ఆంధ్ర కాటన్ జిన్నింగ్ మిల్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున మార్కాపురం నుండి వెళ్తున్న పశువుల ఎరువుల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న 6గురికి స్వల్ప గాయాలు అయ్యాయని లారీ డ్రైవర్ అమీర్ తెలిపారు. ఏం లేదు, ఇక్కడ వచ్చి 11:05 టైము. అప్పుడు వచ్చి ఈ కాటా చేర్చాలని ఆడ బండి కట్టేయలేదు, కొంచెం వెనుకొచ్చిన వెనుక టైరు బ్యాక్ టైరు స్లిప్ అయ్యి పల్ట్ అయ్యి సరకా. ఇది గొర్రెరు, ఇది మార్కాపుర పక్క పల్లిలో
ఈ కర్ణాటక పేరు అమీర్ అండి అమీర్ ఆడ గుంత పడింది అది మబ్బులో కనపడలేదు అది చిన్నగా రివర్స్ వచ్చే అట్లా టైర్ స్లిప్ అయి కింద పడింది బండిలో 6 మంది ఉంటాయి చిన్నవి లైట్ గా అంత సీరియస్ ఏం లేదు. నిందల పడిన ప్రజలకు ఇది ఊరికే నిందల జిల్లా చేసినా గానీ ఎటువంటి లాభం లేని పరిస్థితి ఉంది. నిందల జిల్లా కారణము ఏంది అలా బొమ్మల నుంచి బచ్చానూరుకు 4 లైట్లు వేసినారు, పెద్ద హాస్పిటల్ నుంచి శ్రీనివాసరెడ్డికి 4 లైట్లు వేసినారు. జిల్లా అనేది ఎట్టు ఉండాలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము. నిందాలలో కొంచెం వాన పడితేనే సంజయ్ గేట్ కాడి నుంచి మీరు ఆడైనా పోయి చూడండి, ఒక బైక్ లో ఒక ఫ్యామిలీని తీసుకోలేకపోతున్నాం, ఒక కార్ లో ఒక పిల్లల్ని బయటికి తీసుకోలేకపోతున్నాము. అలాంటి పరిస్థితులు జిల్లా చేసినారు. నిందాలకి 3 కిలోమీటర్లు లేదు. ఇది చూడండి, ఈ రోడ్డు ఏంది, లారీ ఏంది, పరిస్థితి ఏంది. జిల్లా అనేది అసలు ఎట్లా ఉంటుంది, ఎలాంటి ఉన్నదో తెలుసుకోవాలని ప్రభుత్వాలు దీని గురించి ఏమైనా కొంచెం ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా ఊరికి రోడ్లు ఎడల్పు చేస్తామని ఛానల్ నుంచి వింటున్నాం, కానీ ఎన్నడూ జరిగింది లేదు. ఈ రోడ్లు ఈ పక్క బొమ్మచత్త నుంచి నూనెపల్లె ఐలూరుమెట్ట వరకు రోడ్లు చిన్నగా ఉన్న కారణంతో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీని గురించి అధికారులు కొంచెం ఏమైనా సహకరిస్తారని, ఇది కొంచెం మనసులో పెట్టుకొని ఆలోచించి ఊరికి చూసినట్టు కొద్దిగా ఎడల్పు చేస్తే బాగుంటుందని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు. బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సిఐ సుధాకర్ రెడ్డి. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు. ఆండ్రోమేడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న డిఈ నాగభూషణం రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకుల డిమాండ్. సూపర్ 6 హామీలను అమలు చేసే వరకు సిపిఐ పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పశువుల ఎరువుల లారీ బోల్తా, పలువురికి స్వల్ప గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.